Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మనీ మ్యాటర్స్ విత్ అనిల్ ఏకేవి. సింప్లిఫైయింగ్ మనీ, వన్ ఎపిసోడ్ ఎట్ ఏ టైమ్. 12th ఎపిసోడ్. ఈరోజు ఏం చూడబోతున్నాం, దేని గురించి మాట్లాడుకోబోతున్నాం? మనతో పాటుగా ఉన్నారు అనిల్ గారు. అనిల్ గారు నమస్కారం అండి. సో మనం బోల్డని విషయాలు మాట్లాడుకున్నాము, కాకపోతే అవన్నీ చాలా వరకు గోల్డ్ రిలేటెడ్, యుద్ధం రిలేటెడ్ మాట్లాడుకున్నాం. మనం ఒరిజినల్ సబ్జెక్ట్ మళ్ళీ స్టాక్ మార్కెట్లకి వస్తే, ఇనీషియల్గా మీరు చెప్పింది బిఎస్సి, ఎన్ఎస్సి అనేది. నేను స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను, నేను ఏదో దాంట్లో పెట్టాలి పెట్టుబడి అనేది అనుకుంటున్నాను. ఫస్ట్ ప్రయారిటీ కింద నేను దేన్ని చూడాలి, బిఎస్సియా ఎన్ఎస్సియా? స్టాక్ ఎక్స్చేంజెస్ బేసికలీ ఏంటంటే రెగ్యులేటర్ ఆధారితం రెండు కూడా. బిఎస్సి కానివ్వండి, ఎన్ఎస్సి కానివ్వండి, రెండు కూడా రెండు ప్లాట్ఫామ్స్, టూ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్. సో ఎన్ఎస్సికి ఎలాంటి నిబంధనలు ప్రతిబంధకాలు ఉంటాయో బిఎస్సి కూడా అలాంటి నిబంధనలు ప్రతిబంధకాలు ఉంటాయి. బిఎస్సి ఈజ్ ద ఫస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్, మన దేశంలో మొదటి స్టాక్ ఎక్స్చేంజ్. ప్రపంచంలో టాప్ 5 స్టాక్ ఎక్స్చేంజ్లో మనది కూడా ఒకటి. బిఎస్సి అంటే పురాతనమైన స్టాక్ ఎక్స్చేంజ్లో మనది కూడా ఒకటి. సో బిఎస్సి స్టాక్ ఎక్స్చేంజ్ ప్రారంభం కావడానికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. బేసికలీ ఏంటంటే బాంబేలో ఒక మర్రి చెట్టు కింద, ఇప్పుడున్న దలాల్ స్ట్రీట్ దగ్గర మర్రి చెట్టు కింద కొంతమంది గుజరాతీ షావుకారులు కాటన్ బేల్స్ లండన్కు ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు. సో అప్పుడు ఆ టైంలోనే డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ ప్రోద్బలంతో ఒక ఎక్స్చేంజ్ మనం కూడా పెట్టుకోవాలి. రేట్లు మార్పిడి జరుగుతుంది. అప్పటికే లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ ఉండేది. సో రేట్ల మార్పిడి జరుగుతుంది. ప్రతిరోజు రేట్లని, వాటిని అమ్మకాలు కొనుగోలుని లిస్ట్ అయ్యి ఉంటాయి. వాటిని విదేశాల్లో ఎక్స్పోర్ట్స్ అవుతూ ఉంటాయి రెగ్యులర్గా. సో మనం కూడా లిస్ట్ చేసుకోవాలని చెప్పి ఒక మర్రి చెట్టు కింద ఇప్పటికి ఉంది, బ్యానియన్ ట్రీ. అది ఇప్పటికీ స్టిల్ దట్ ఈస్ దేర్ ఇన్ దలాల్ స్ట్రీట్ ముంబైలో. ఆ బాంబే ఒక మర్రి చెట్టు కింద బిఎస్సి స్టాక్ ఎక్స్చేంజ్ చేశారు. ఇది ఆల్మోస్ట్ ఒక 150 years బ్యాక్, 150 సంవత్సరాలు అయింది. బేస్ అనేది అక్కడే పడింది, అక్కడ బేస్ పడింది, అక్కడ స్టార్ట్ చేశారు. స్టార్టింగ్లో మనకని టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ఉండేవి. ఎందుకంటే మొదట్లో మన దేశంలో ఇండస్ట్రీ అంటే టెక్స్టైల్ ఇండస్ట్రీ. స్టార్టింగ్లో బ్రిటిష్ వాళ్ళు ఎక్కువ శాతం మనతో టెక్స్టైల్ వ్యాపారం చేసేవాళ్ళు. ఎందుకనంటే ఆ టైంలో టెక్స్టైల్ ఇండస్ట్రీ ఎందుకు అంత స్థాయిలో ఉంది అనడానికి కారణం ఏంటంటే, ఈ ఆర్మీ, ఎస్పెషల్లీ ఇది బ్రిటిష్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఆర్మీకి, వాళ్ళ ప్రజలకు మన ఇండియన్ కాటన్ని ఎక్స్పోర్ట్ చేసుకునే వాళ్ళు. మనతో చేనేత కార్మికులతో నేయించిన తర్వాత వాటిని టెక్స్టైల్ కింద మార్చేసి యూరప్కు వాళ్ళు వ్యాపారం చేసేవాళ్ళు. ఈస్ట్ ఇండియా కంపెనీ చేసిన వ్యాపారాలు ఇది కూడా ఒకటి, టెక్స్టైల్ ఇండస్ట్రీ. సో అట్లా ఈ కాటన్ మర్చెంట్స్ స్టార్ట్ చేసిన బిఎస్సి తర్వాత మనకు ఎక్కడికో వెళ్ళిపోయింది. కొంతకాలానికి మనకు మళ్ళీ ఇంకొక ఎక్స్చేంజ్ మొదలైంది. దాని పేరు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. ఓకే. బిఎస్సిలో 30 ప్రధాన సూచీలు ఉంటాయి, 30 ప్రధాన కంపెనీస్ తాలూకు ఎక్స్చేంజ్ అది. ఎన్ఎస్సి వచ్చి 50 ప్రధాన తాలూకు కంపెనీస్తో ప్రారంభమైనాయి. అంటే టాప్ 30, టాప్ 50. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఈ రెండు కలుపుకొని మనకి ఈరోజు ఇండియాలో ఆల్మోస్ట్ 12,000 లిస్టెడ్ కంపెనీస్ ఉన్నాయి. Okay. We have around 12,000 listed companies, all put together around $5 trillion market capitalization. మన స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ almost $5 trillion. వరల్డ్ టాప్ 5th లార్జెస్ట్ మార్కెట్స్ మనవి. సో ఇట్స్ నాట్ స్మాల్ మార్కెట్ ఎట్ ఆల్. సో నేను మనం పాకిస్తాన్ గురించి మాట్లాడుకున్నప్పుడు $40 billion స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ వర్సెస్ $5 trillion మార్కెట్ క్యాపిటలైజేషన్. సో కంపారిజన్ లేదు. సో దట్ వే వీఆర్ వెరీ బిగ్. సో తర్వాత కాలంలో ఏం జరిగిందనంటే 2006-2007లో మన దగ్గర డెరివేటివ్ ఆప్షన్స్ కూడా తీసుకొచ్చారు, నిఫ్టీ ఆప్షన్స్ అని. బిఎస్సిలో లేవు, బట్ ఎన్ఎస్సిలో ఆప్షన్స్ ట్రేడింగ్ కూడా మన దాంట్లో ఇంట్రడ్యూస్ చేశారు. బేసికలీ ఒక హెడ్జింగ్ టూల్. దాని గురించి మళ్ళీ ఇంకొక చాలా విడతల వారీగా చర్చించినప్పుడు దాని గురించి ఇన్డెప్త్గా వెళ్దాము. సో ఆప్షన్స్ కూడా తీసుకొచ్చారు అందులో. ఫ్యూచర్స్ అంటే వాయిదా మార్కెట్, ఫ్యూచర్స్ మార్కెట్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. సో బిఎస్సి కానీ అంటే ఎన్ఎస్సి కానీ రెండు కూడా ఒక రెగ్యులేటర్ కింద ఉంటుంది. బిఎస్సిలో లిస్ట్ అయినా మీరు ఎన్ఎస్సిలో అమ్మవచ్చు, ఎన్ఎస్సిలో కొన్నా బిఎస్సిలో అమ్మవచ్చు. సో రెండు కూడా ఒకే ప్లాట్ఫామ్. సో ప్రపంచంలో అభివృద్ధి చెందిన మార్కెట్స్లలో మనది ఒకటి కాబట్టి, ఇప్పుడు అమెరికా మార్కెట్ తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అక్కడ 3 మార్కెట్స్ ఉన్నాయి. యూ హ్యావ్ డౌ జోన్ ఇండస్ట్రియల్స్ అంటాము, తర్వాత నాస్డాక్ అంటే ఐటీ రిలేటెడ్ అది, తర్వాత S&P 500 ఇంకొకటి ఉంది. అలా 3 లిస్టెడ్ ఎంటిటీస్ ఉన్నాయి అక్కడ, 3 లిస్టెడ్ రెగ్యులేటెడ్ మార్కెట్స్ ఉన్నాయి. మనకు యూరప్లో వచ్చేప్పటికీ ఫుట్సీ అంటాం మనం, ఇది మన ఇంగ్లాండ్ మార్కెట్ని FTSE అంటాము, జర్మన్ మార్కెట్ని డాక్స్ అంటాము, ఫ్రాన్స్ మార్కెట్ని క్యాక్స్ అంటాము,
షాంఘై మార్కెట్ ఉంది మనకు, టోక్యో మార్కెట్ ఉంది, దాని జపాన్ మార్కెట్ ఉంది, అట్లా కొరియా కోస్పీ అంటాం మనము. ఓకే. సో ఇట్లా రకరకాల మార్కెట్స్కు రకరకాల పేరు ఉంటాయి. నిఫ్టీ వచ్చేప్పటి నిఫ్టీ బిఎస్సి అనేది మన ఇండియన్ మార్కెట్స్. సో వెరీ ప్రామినెంట్ మార్కెట్స్ ఇన్ ద వరల్డ్. సో ఇందులో ప్రతిరోజు మీకు కొన్ని వేల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ అవుతూ ఉంటాయి, మార్కెట్ ఒడిదుడుకులో ఉంటాయి. సో మీకు అమ్మకాలు కొనుగోలు ఇవన్నీ మన మార్కెట్స్లో ఇందులో జరుగుతూ ఉంటాయి. సో మీరు బీఎస్సీలో కొనాలా ఎన్ఎస్సీలో కొనాలి అనేది, బీఎస్సీలో కొన్నా ఎన్ఎస్సీలో కొన్నా రెండు ఒకటే, ఏం డిఫరెన్స్ ఉంటుంది, హార్డ్లో 5% 10% డిఫరెన్స్ ఉంటుంది ఆ ట్రేడింగ్ ఎక్స్చేంజెస్లో. సో అట్లా అనమాట. నా నెక్స్ట్ క్వశ్చన్ మీరు అడిగింది ఏంటంటే, నేను వెరీ ఇనీషియల్గా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నాను, ఎందులో ఏది బాగుంది? ఏదైనా ఒకటే, బీఎస్సీ అయినా ఒకటే, ఎన్ఎస్సీ అయినా ఒకటే. దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ బీఎస్సీ అండ్ ఎన్ఎస్సీ. బట్ ప్రిఫరబుల్ ఏంటంటే ఎన్ఎస్సీని ప్రిఫర్ చేస్తారు, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ని ప్రిఫర్ చేస్తారు, ఆ ప్లాట్ఫామ్ ప్రిఫర్ చేస్తారు. సో యూ కెన్ బై ఇన్ బోత్, బీఎస్సీ కావచ్చు ఎన్ఎస్సీ కావచ్చు. బీఎస్సీలో లిస్టెడ్ స్టాక్స్ ఉంటాయి, ఎన్ఎస్సీలో లిస్టెడ్ స్టాక్స్ ఉంటాయి, ఇందులో కొనుక్కోవచ్చు. మనకి మీకు వచ్చే ఇబ్బంది ఏమీ లేదు. సో కూడా సెబీ ఆధ్వర్యంలోనే పనిచేస్తాయి, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పనిచేస్తాయి. సో అందులో లిస్ట్ అవ్వడము అంటే ఏంటి అసలు? ఇప్పుడు మీరు చెప్పినటువంటి టాప్ 50 కావచ్చు, టాప్ 30 కావచ్చు, ఎవరు సెలెక్ట్ చేస్తారో అందులోకి ఎలా వెళ్తాయి ఆ లిస్ట్లోకి? వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఇది. యాక్చువల్లీ ఇన్డెప్త్ క్వశ్చన్ కూడా, వెరీ చాలా ముఖ్యమైన ప్రశ్న ఇది. నిఫ్టీ 50 ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈజ్ నిఫ్టీ 50? నిఫ్టీ 50లో వచ్చేవి మీకు టాప్ క్లాస్ టాప్ మోస్ట్ మార్కెట్ క్యాపిటల్ ఉన్న కంపెనీస్. నిఫ్టీ 50లో ఎవరు తీసుకుంటారు అందులోకి అనేది ప్రశ్న తర్వాత. బట్ భారతదేశపు తాలూకు ప్రగతిని సూచించే మొదటి 50 సంస్థలు అందులో ఉంటాయి. మీకు బేసికలీ మీరు చూడండి, ద బెస్ట్ క్వాలిటీ కంపెనీస్ ఇండియాలోనే టాప్ 50 కంపెనీస్: రిలయన్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఇలాంటివి. అంటే బ్యాంకింగ్ వచ్చేప్పటికి బ్యాంకింగ్ వేలో. నెక్స్ట్ మీకు ఆటోమొబైల్లో టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఇలాంటి కంపెనీస్ ఉంటాయి ఇందులో. ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీస్ ఒక ఓఎన్జీసీ ఉండేది, కోల్ ఇండియా, ఇలాంటివి కొన్ని ఉంటాయి అందులో. అంటే టాప్ 50 కంపెనీస్లో మీకు టాప్ క్లాస్ కంపెనీస్ ఉంటాయి. ఫార్మాస్యూటికల్ కంపెనీస్లో అపోలో హాస్పిటల్స్ కానివ్వండి, తర్వాత టెక్స్టైల్స్లో మీకు ఓటీసీ కంపెనీస్లో ట్రెంట్ లాంటి కంపెనీస్ కానివ్వండి, టైటాన్ బంగారం షాప్స్ కంపెనీ టైటాన్, రీటైలింగ్లో టైటాన్ కానివ్వండి, ఇలాంటి కంపెనీ. ఈ మధ్యనే జొమాటో ఎంటర్ అయింది ఎటర్నల్ అనే పేరు మీద. సో అట్లా మీకు ఇండియాలో ఉన్న టాప్ 50 కంపెనీస్ ఏవైతే ఉంటాయి, అంటే మన ఆర్థిక చోదక శక్తి తాలూకు ప్రతిబింబాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీకు ఆ 50 కంపెనీస్లో ఉంటాయి. సో ఇవి పర్మనెంట్ కావు. నౌ వీ నీడ్ టు అండర్స్టాండ్ దిస్ ఆర్ నాట్ పర్మనెంట్. ఇది షఫల్ అవుతూనే ఉంటాయి. ఫ్లక్చుయేషన్స్ అనేది అంటే కంపెనీస్ని ఎప్పటికప్పుడు వాళ్ళు రీషఫుల్ చేస్తూ ఉంటారు. కంపెనీ ఎప్పుడైతే తన ప్రాబల్యం కోల్పోతుందో ఆ కంపెనీని 50లో ఉంచారు. ఎందుకంటే దేశ తాలూకు మనం ఇందాక అనుకున్నట్టు మన దేశ ప్రగతి తాలూకు సూచికలు కాబట్టి ఈ సంస్థలు ఏవైతే ఉన్నాయో, దిస్ ఆర్ ది ఇండెక్సెస్ అండ్ వాయిస్ ఆఫ్ అవర్ నేషన్. మన దేశం తాలూకు ఇండెక్స్ అండ్ వాయిస్. సో ఈ మన దేశం తాలూకు ఇండెక్స్ అండ్ వాయిస్ ఎప్పుడు కూడా మన స్థాయిలోనే మన క్వాలిటీ లాగే ఉంటుంది తప్పిస్తే అది బలహీనమైన సంస్థలు అందులో ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ బిఎల్ అండ్ కంపెనీస్ ఉన్నాయి, భారత్ ఎలక్ట్రికల్ ఉంది, అది మన సూచీలో ఉంది. బట్ వేరాజ్ దేర్ ఆర్ అదర్ డిఫెన్స్ కంపెనీస్ విచ్ ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ది 50. ఒకప్పుడు అనిల్ అంబానీ కంపెనీస్ ఉండే, రిలయన్స్ గ్రూప్ కంపెనీస్, అనిల్ రెండు గ్రూప్లో, రిలయన్స్ క్యాపిటల్, రిలయన్స్ కమ్యూనికేషన్స్, ఇవన్నీ కూడా మీకు అందులో ఉండేవి. నిఫ్టీ 50లో ఉండేవి. ఒకప్పుడు అనిల్ అంబానీ కంపెనీ, రిలయన్స్ ఎనర్జీ, రిలయన్స్ క్యాపిటల్, రిలయన్స్ కమ్యూనికేషన్, తర్వాత ముఖేష్ అంబానీ, ఆర్ఎన్ఆర్ఎల్, ఇలాంటి ఇవన్నీ ఉండేవి. తర్వాత ఇవన్నీ తన ప్రాబల్యాన్ని, తన వాటి ప్రశస్త్యాన్ని కోల్పోయి అందులో తీసేశారు బయటికి. ఓకే. సో ఈ రీజింగ్స్ అనేవి జరుగుతుంటుంది, నిఫ్టీ రీజింగ్స్ అంటారు వాటిని. ఎప్పటికప్పుడు అందులో ఓన్లీ టాప్ క్వాలిటీ కంపెనీస్ మాత్రమే ఉంటాయి. యూ విల్ నాట్ హ్యావ్ ఆల్ టామ్ డిక్ అండ్ హ్యారీ కంపెనీస్ ఇన్ దట్. ఇట్ విల్ బి ఆల్వేస్ యూ నీడ్ టు హ్యావ్ ద బెస్ట్ క్వాలిటీ కంపెనీస్. సో గత 20-25 సంవత్సరాల నుంచి నిఫ్టీలో ఉన్న కంపెనీస్ కొన్ని ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డిఎఫ్సి, రిలయన్స్, ఇందులోంచి ఇందులో బయటికి వెళ్ళలేదు. సో వాటి వాల్యుయేషన్స్ అట్లే హిందుస్థాన్ లివర్, ఇలాంటివి అన్ని, ఐటీసీ, ఇవన్నీ అలాగే ఉన్నాయి, అవి స్టేబుల్గా ఉన్నాయి అందులో. సో నిఫ్టీ 50 కంపెనీస్ ఆర్ బేసికలీ ఆర్ ది ఇండెక్స్ ఆఫ్ ది నేషన్. సో టాప్ క్వాలిటీ కంపెనీసే ఉంటాయి. బట్ ఇవన్నీ ఎప్పటికీ శాశ్వతంగా ఉంటాయి అనేది పర్మనెంట్ కాదు. వాటికి పోటీ వచ్చినప్పుడు అందులోంచి వెళ్ళిపోతాయి అవి. సో ఒకటి వెళ్ళిపోయిందంటే ఇంకో కంపెనీ వస్తుంది. ఇందాక అనుకున్నట్టు ఒకప్పుడు మనకు ఈ అనిల్ అంబానీ కంపెనీస్ అన్నీ ఉండేవి. ఈరోజు అనిల్ అంబానీ కంపెనీ ఒకటి కూడా లేదు అసలు. అనిల్ అంబానీ కంపెనీ సగం మీకు డీలీజ్ చేసి పడేశారు మార్కెట్లోంచి, ఎందుకంటే దోస్ ఆల్మోస్ట్ బికమ్ బ్యాంక్రప్ట్. సో ద బెస్ట్ క్వాలిటీ కంపెనీస్ మాత్రమే మీకు స్టాక్ మార్కెట్స్లో ఉంటాయి, అంటే నిఫ్టీ 50స్లో ఉంటాయి. నెక్స్ట్ కమింగ్ హౌ దే లిస్ట్, ఇలా లిస్ట్ అవుతాయి స్టాక్స్. ఎలా లిస్ట్ అవుతాయి అంటే బేసికలీ స్టాక్ లిస్టింగ్ అనేది ఒక ప్రాసెస్.
మన దేశంలో చాలా టఫ్ ప్రాసెస్. మన 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 కంట్రీలో సెబీ ఎప్పటికప్పుడు తనని తాను టఫ్గా మార్చుకుంటూ వెళ్తుంది. మన ఒబున్ సంస్థ ఏవైతే ఉంటాయో వాళ్ళు ఒకప్పటిలా బలహీనమైన రెగ్యులేటర్ కాదు. దెర్ వాజ్ అ టైమ్ వేర్ ఆ రెగ్యులేటర్ హ్యాపెన్ టు బి వెరీ వీక్. అది ఇనీషియల్ స్టేజెస్ మనం నేర్చుకునే బుడిబుడిక నడకల స్థాయిలో ఉన్నప్పుడు ఆ కొన్ని నార్మ్స్ చాలా ఈజీగా ఉండేవి. లూప్ హోల్స్ అనేవి కూడా లూప్ హోల్స్ ఎప్పుడూ ఉంటాయి. స్టాక్ మార్కెట్స్లో ఉన్న లూప్ హోల్స్ అంటే లూప్ హోల్స్ లేకుండా మన మార్కెట్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు లూప్ హోల్స్ కనుక్కుంటూనే ఉంటాడు. గ్రేటెస్ట్ ఇన్వెంటర్స్ అండ్ గ్రేటెస్ట్ ఫ్రాడ్లెంట్ పర్సనాలిటీస్ ఆర్ ఫౌండ్ ఇన్ స్టాక్ మార్కెట్స్. మళ్ళీ ఐ కమ్ టు మళ్ళీ మీకు వోల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్ అనే మూవీ దగ్గర కూడా వస్తాను నేను, పంప్ అండ్ డంప్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ డిస్కషన్లో మనం అది కూడా చెప్తాను మీకు. సో మీకు చార్లీ శోభరాజులు ప్రతి మంది ట్రేడర్లో కూడా ఉంటాడు. స్టాక్ మార్కెట్ ఈజ్ ఏ గోల్డెన్ గూస్ అండి. అంటే ఎస్పెషల్లీ ఫర్ ద ఇంటలెక్చువల్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది బంగారు బాతు కూడా. ఆల్మోస్ట్ ప్రతిరోజు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటారు, వాళ్ళు రౌండ్ ద క్లాక్ ఉంటారు. సో ఆల్వేస్ యూ హ్యావ్ దట్ ది అదర్ సైడ్ ఆఫ్ ది మార్కెట్. ఎప్పుడు కూడా ఫ్లిప్ సైడ్ ఉంటుంది. బట్ రెగ్యులేటర్స్ ఏంటంటే ఇవన్నీ గమనిస్తూ టైట్ చేసుకుంటూ వెళ్తారు. ఒక దగ్గర హర్ష మీద స్కామ్ జరిగింది 92లో. బుల్స్ అండ్ బేర్స్ అప్పుడే కదా మొదటిసారి విన్నారు అందరు కూడా. బుల్ మార్కెట్ని బేర్ మార్కెట్ వాళ్ళ మధ్యలో బుల్స్ అండ్ బేర్స్ మధ్య జరిగిన యుద్ధమే మీకు 1992 గ్రేట్ స్కామ్. దాని తర్వాత మీకు కేతన్ పారెక్ స్కామ్స్ జరిగాయి. సో ఈ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇవన్నిటిని టైట్ చేసుకుంటూ మార్కెట్ ఎప్పటికప్పుడు వెళ్తూ ఉంటారు. సో సెబీ ఏం చేస్తుందనంటే ఎప్పుడైతే మీకు ఒక విజిల్ బ్లో వచ్చిందో అంటే ఒక ఫ్రాడ్లెంట్ యాక్టివిటీ జరిగిందో ఆ పర్టికులర్ లూప్ని వాళ్ళు దాన్ని పూర్తి చేస్తారు, సెట్ చేసేస్తారు. సో మళ్ళీ వీళ్ళు కొత్తగా ఇన్వెంట్ చేస్తారు. ఈ మార్కెట్ పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దాన్ని మళ్ళీ కొత్తగా ఒక సృష్టిస్తారు, మళ్ళీ దాన్ని టైట్ చేస్తారు. ఇదివరకు మనకు ఐఎమ్ జస్ట్ కమింగ్ టు దట్ పాయింట్, పంప్ అండ్ డంప్. ఒకప్పుడు మన దగ్గర ఏంటంటే పంప్ అండ్ డంప్. ఇప్పుడు దెర్ ఇస్ ఏ పర్సన్ బై నేమ్ జోర్డన్ బెల్ఫోర్ట్ అమెరికాలో. జోర్డన్ బెల్ఫోర్ట్ అనే ఒక మార్కెట్ ర్యాకెట్ ఉండేది. అతను పెన్నీ స్టాక్స్ అన్ని తీసుకొని జనాల గంట కట్టి ఈజ్ అ గాడ్ ఫాదర్ ఆఫ్ ఆల్ దిస్ పంప్ అండ్ డంప్. సో అందులోంచి పుట్టిన వ్యక్తి ఆయన శిష్యుడే మన హర్షద్ మెహతా. సో చెత్త స్టాక్స్ అన్నింటినీ 10 పైసలు 2 రూపాయలు 3 రూపాయలు బట్టి 5,000 10,000 తీసుకెళ్ళేవాడు. సో వాటికి వాల్యుయేషన్స్ ఆ టైంలో ప్రజలు వాల్యుయేషన్స్ ఏం చూసేవాళ్ళు కాదు. సో అన్నీ వెళ్ళిపోయి తర్వాత అందరితో అమ్మిచ్చేసి వాడు పైన ఎక్కడ అమ్మేసుకొని బయటపడేవాడు. అట్లా ఈ హెస్ డన్ ఏ బిగ్ టైమ్ స్కామ్. మూవీ కూడా వచ్చింది, లియోనార్డో డికాప్రియో హీరో అందులో, వోల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్ అని. సిమిలర్లీ 92లో మన దగ్గర స్కామ్ జరిగింది హర్షద్ మెహతా. సో ఒక సిండికేట్ అందరూ బుల్స్ ఉండేవాళ్ళు, ఒక సిండికేట్ అందరూ బేర్స్ ఉండేవారు. సో 1992 స్కామ్ ఏతుందో చాలా పెద్ద స్కామ్ అది. మీలాంటి జర్నలిస్ట్ సుచేత దళాల్ అని చెప్పి ఆవిడ బయటికి తీసింది ఆ స్కామ్ని. అది తీసిన తర్వాత మార్కెట్ తునాతునకలైపోయింది. మార్కెట్ హెస్ ఫాలెన్ టు ద నీస్. మన మార్కెట్ మొత్తం చాలామంది సూసైడ్లు కూడా చేస్తున్నారు ఆ టైంలో. చెత్త కంపెనీస్ అన్నీ హర్షద్ మెహతా అమ్మాడు. వాటిని వీళ్ళు మిగతా షార్ట్ సెల్లింగ్ చేసేవాళ్ళు. ఇది ఇంకొక స్టోరీ, అది చాలా పెద్దగా చర్చించాల్సి ఉంటుంది దాని గురించి. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఏమైందంటే అందులోంచి మనం తెలుసుకున్నాం ఈ పంప్ అండ్ డంప్ని. పీపుల్ స్టార్టెడ్ అండర్స్టాండింగ్ వాట్ ఆర్ ఫండమెంటల్స్. అంతమందికి ఫండమెంటల్స్ ఎవరికి తెలీదు. ఏది పడితే కొనేవాడు. వాడు దాని రేషియోస్ ఏంటి, దాని ఈక్విటీ ఏంటి, పబ్లిక్ ఫ్లోట్ ఏంటి, దాని ప్రమోటర్ ప్లెడ్జ్ ఏంటి, లేదా ఈపీఎస్ ఏంటి, ఇవన్నీ ఎవరు చూసేవాళ్ళు కాదు. చెప్పారు బాగుంటుంది, కొనండి అంటే వీళ్ళు కొనుక్కుంటేలే వాళ్ళు. అట్లా వీళ్ళు ఒక గ్లామరైజ్ చేసి చెత్త కంపెనీస్ అన్ని జనాల గంట కట్టేసి పైనుంచి డంప్ చేసి వదిలేసేవాళ్ళు. అమాయకులందరూ దొరికిపోయేవాళ్ళు. సో అది గవర్నమెంట్ డిసైడెడ్ దట్ దే హ్యావ్ టు పుట్ ఫుల్ స్టాప్ ఫర్ దిస్. అండ్ తర్వాత వాళ్ళు అక్కడ నుండి రెగ్యులేటర్ టైట్ చేసుకుంటూ వచ్చారు. బట్ స్టిల్ ఈ రోజు కూడా మన దగ్గర స్కామ్స్ జరుగుతూనే ఉంటాయి. డెరివేటివ్స్లో ఎక్కువ స్కామ్స్ జరుగుతుంటాయి. మీకు పుట్ కాల్ రేషియోస్లో ఈ ఆప్షన్స్ని ఇండెక్స్ని మేనేజ్ చేసి ఉంటాయి. కాకపోతే భారీ స్థాయిలో జరుగుతాయి. మనలాంటి నార్మల్ పీపుల్ చేయలేరు. కొన్ని వేల కోట్ల రూపాయలు డంప్ చేయాల్సి ఉంటుంది. బట్ ఎండ్ ఆఫ్ ది డే నెట్ ఏంటంటే పీపుల్ ఆర్ సిట్టింగ్ ఆన్ క్యాష్. అంటే క్యాష్ మార్కెట్లో ఉన్న వాళ్ళకు సేఫ్టీ ఉంది మార్కెట్లో. డెరివేటివ్స్లో వెళ్ళే వాళ్ళకు సేఫ్టీ లేదు. సో వీఆర్ డిస్కరేజింగ్ పీపుల్ టు నాట్ టు గెట్ ఇన్ టు డెరివేటివ్స్. నార్మల్ పీపుల్ని డెరివేటివ్స్ వైపు వెళ్ళకూడదని మనం ఎప్పుడు చెప్తూ ఉంటాము. క్యాష్ మార్కెట్లో కొనుక్కునే వాళ్ళకు ఇది ఒక పెద్ద సంపద సృష్టించే ఒక వేదిక. సో వన్ నీడ్ టు సెలబ్రేట్ ఇన్వెస్టింగ్ ఇన్ స్టాక్ మార్కెట్స్. క్రియేటింగ్ వెల్త్ అండ్ క్రియేటింగ్ మనీ ఇన్ స్టాక్ మార్కెట్స్ హ్యాపెన్ టు బి సెలబ్రేషన్. ప్రతిరోజు పండగ. మనం అందులో కంపల్సరీ ఇన్వాల్వ్ కావాలి. నా కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, హౌ ఏ స్టాక్ గెట్స్ లిస్టెడ్, హౌ ఏ కంపెనీ గెట్స్ లిస్టెడ్. సో కంపెనీ అనే స్టాక్ అనేది ఒక కంపెనీ తాలూకు లిస్టెడ్ ఎంటిటీలో ఉన్న పేరు. లిస్ట్ అయినప్పుడు మనము కంపెనీని స్టాక్ అని అంటాం, స్క్రిప్ట్ అంటాం బేసికలీ. ఇప్పుడు హిందుస్థాన్ లివర్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, లేదా
మనము నిత్య ఎన్నో కంపెనీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం వాడే ప్రతి FMCGలు మారుతి ఉంది ఫర్ ఎగ్జాంపుల్, లేదా హుండాయ్ ఉంది, ఓకే, మనం వాషింగ్ మిషన్ వర్ల్పూల్ ఉంది, ఇలాంటి కంపెనీస్ ఉన్నాయి. వీటన్నిటిని మనం కంపెనీస్ అంటాం ఇన్ జనరల్గా మనం కన్సంప్షన్లోకి వచ్చేప్పటికి. బట్ వన్ దోస్ కంపెనీస్ గెట్ లిస్టెడ్, దోస్ ఆర్ కాల్డ్, ఆ లిస్ట్లో ఉన్నప్పుడు దోస్ ఆర్ కాల్డ్ స్క్రిప్ట్స్ లేదా స్టాక్స్. రెండింటిని రెండు ఒకటే. నా హౌ దే గెట్ లిస్టెడ్ ఈజ్ ఎనీ కంపెనీ హూ వాంటెడ్ టు వాట్ యూ కాల్ గో ఫర్ పబ్లిక్. కంపెనీస్ రెండు రకాలుగా పబ్లిక్ వెళ్తారు. ఒకటి మనీ కాల్, ఓకే, కాల్ ఫర్ మనీ ఏంటంటే ఒక కంపెనీ మొదలుపెట్టినప్పుడు అతని దగ్గర డబ్బులు లేని సందర్భంలో కంపెనీ మంచి ఐడియా ఉంది, ఈ వాంటెడ్ టు స్టార్ట్ ఏ కంపెనీ బట్ ఈ షార్ట్ ఆఫ్ మనీ, దెన్ ఈల్ అప్రోచ్ పబ్లిక్. అంటే బేసికలీ గవర్నమెంట్ అప్రోచే లోన్లు తీసుకుంటారు. రెండోది వచ్చేప్పటికి పబ్లిక్లోకి వెళ్ళి ఫ్లోట్ చేస్తారు. దానికి రెగ్యులేటర్ ఉన్నాడు, హూ విల్, ఇది ఇస్ అ జనరల్ ప్రాసెస్. రెగ్యులేటర్ ఉన్నాడు, ఆ రెగ్యులేటర్ ఏం చేస్తాడంటే మీరు ఇంత పర్సంటేజ్ ఆఫ్ ఈక్విటీని మీరు పబ్లిక్లోకి తీసుకెళ్ళొచ్చు అని చెప్తే వీళ్ళు పబ్లిక్లోకి వెళ్ళి దట్ మచ్ ఆఫ్ ఈక్విటీ విల్ బీ రేస్డ్ ఫ్రమ్ ది పబ్లిక్. సో అంత ప్రాసెస్ అయిన తర్వాత వాళ్ళు స్టాక్ని, ఆ కంపెనీని మార్కెట్లో లిస్ట్ చేస్తారు. మార్కెట్లో లిస్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే అది ఎట్లయితే ఆ కంపెనీ ఎట్లా పర్ఫామ్ చేసుకుంటూ పోతుంటుందో దాని త్రైమాసిక ఫలితాలు మన దగ్గర సిస్టమ్ అది, ఎవ్రీ క్వార్టర్ వీ హావ్ టు గివ్ రిజల్ట్స్. సో కంపెనీ పర్ఫార్మెన్స్ని బట్టి స్టాక్స్ పెరుగుకుంటూ పోతాయి. సో మళ్ళీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే స్టాక్స్ ఎలా పెరుగుతాయి, ఎలా పడతాయి అనేది ఇంకో ప్రశ్న. అది ఎందుకు పెరుగుతాయి, ఎందుకు పడతాయి అంటే మళ్ళీ లిక్విడిటీ, సెంటిమెంట్, ఎన్నో ఫ్యాక్టర్స్ ఉంటాయి అందులో. కంపెనీ గ్రోత్ స్టోరీ, ఇండస్ట్రీ గ్రోత్ స్టోరీ, ఓకే, దాని తాలూకు కాంపిటీషను, ఆర్గనైజ్ సెక్టర్, అన్ఆర్గనైజ్ సెక్టర్, ఎన్నో ఉంటాయి అందులో. So there are plenty of parameters which are involved in that which will influence the price of a stock. So basically ఏంటంటే a company which gets listed in the in public domain, anybody can participate in buying and selling activity. So that's how this functions, market functions. మీరు ఇప్పుడు సెక్టటోరియల్ గురించి మనం మాట్లాడుకున్నాం. సెక్టటోరియల్ చర్న్, వాట్ వి టాక్ ఇస్ షిఫ్ట్ ఆఫ్ సెక్టర్స్. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. షిఫ్ట్ ఆఫ్ సెక్టర్స్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్. ఇందాక అనుకున్నట్టు మనము ఎన్ఎస్సిలో ఉన్న 50 కంపెనీస్ అవి స్థిరంగా ఉంటాయంటే ఉండవు. ఇట్స్ ఇంపాసిబుల్ టు బి వాట్ యు కాల్, ఇట్స్ ఎ ఛాలెంజ్. ఆ పర్టికులర్ కంపెనీకి ఎన్ఎస్సి 50-50లో ఉండాలంటే వాళ్ళు అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి. ఎవ్రీ ఇయర్ చూపించాలి, ఎవ్రీ క్వార్టర్ చూపించాలి. ఎవ్రీ క్వార్టర్ దే హ్యావ్ టు పర్ఫార్మ్. దే ఆర్ ప్లెంటీ ఆఫ్ కంపెనీస్ విచ్ హావ్ బీన్ కిక్డ్ అవుట్ ఫ్రమ్ నిఫ్టీ 50. ఎన్నో కంపెనీస్ని సెబీ తీసేసింది అందులోంచి. సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఉంచారు, ఎన్ఎస్సి వాళ్ళు ఉంచారు. కంపెనీస్ పర్ఫామ్ చేయట్లేదు, ఆ కంపెనీస్కు వేరే కంపెనీ పోటీగా వచ్చిందంటే ఆ కంపెనీ తీసేసి ఇంకో కంపెనీ పెట్టేస్తారు ఇమీడియట్గా. దే డోంట్ ఈవెన్ హ్యావ్ ఎనీ మర్సీ ఇన్ చర్నింగ్ అవుట్ ది కంపెనీ. ఎందుకంటే ఇవన్నీ మళ్ళీ మన దేశం తాలూకు ప్రతీకలు, ఇవన్నీ కూడా మన దేశం తాలూకు ఇండెక్సెస్ ఇవన్నీ. సో ఇండస్ట్రీస్లో ఉండాలనుకున్నప్పుడు ఆ పర్టికులర్ కంపెనీ హ్యాస్ టు పర్ఫామ్. సో ద వెరీ ఫ్యూ కంపెనీ విచ్ ఆర్ కన్సిస్టెంట్లీ దేర్ ఫర్ లాస్ట్ 20 years 30 years అంటే ఇందాక మనం అనుకున్న సంస్థలే ఉన్నాయి. ఆ సంస్థలు పర్ఫామ్ చేయాలనుకుని తీసేస్తారు బయటికి. సో దట్స్ హౌ దిస్ కంపెనీస్ హ్యావ్ టు బీ రీటైన్డ్. అండ్ మళ్ళీ ఇది ఒకటే నిఫ్టీ 50 అనే కాకుండా మనకు మళ్ళీ ఫ్యూచర్ నిఫ్టీ అని ఇంకోటి ఉంది. అంటే భవిష్యత్తులో నిఫ్టీలోకి ఎంటర్ అయ్యే ప్రాస్పెక్టివ్ కంపెనీస్ ఉన్నాయి అందులో. తర్వాత మీకు మిడ్ క్యాప్ కంపెనీస్ అని ఉన్నాయి, స్మాల్ క్యాప్ కంపెనీస్ అని ఉన్నాయి, మైక్రో క్యాప్ కంపెనీస్ అని ఉన్నాయి, రకరకాల సెగ్మెంట్స్ ఉన్నాయి మీకు. అండ్ వన్ ఇట్ బి వెరీ జుడిషియస్ ఇన్ చూసింగ్ ద బెస్ట్ కంపెనీస్. సో వాళ్ళు చూస్ చేసుకునేప్పుడే చాలా జాగ్రత్తగా చూస్ చేసుకోవాలి. ఎందుకంటే ఇట్స్ లైక్ ఇఫ్ యూఆర్ ఎ ట్రేడర్ డజంట్ మ్యాటర్. మీరు ట్రేడర్ అనుకోండి, ఎవరో చెప్తాడు, టీవీలో వచ్చేవాడు చెప్తాడు 100 రూపాయలు ఉంది, ఈ 120 అవుతుంది, ఈ కొనుక్కోండి అని చెప్తాడు. స్టాప్ లాస్ అని చెప్తాడు, ఇక్కడ ఇంతకన్నా పడిపోతే అక్కడ అమ్మేసుకొని బయటికి రాండి అని. సో వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. బట్ సంబడీ వాంటెడ్ టు రీటైన్ ఎ కంపెనీ అండ్ వాంటెడ్ టు ఇన్వెస్ట్ ఇన్ దట్ పర్టిక్యులర్ కంపెనీ ఫర్ నెక్స్ట్ 5 years 10 years 20 years టైమ్ హొరైజన్, హీ హాస్ టు బి ఎక్స్ట్రీమ్లీ కాషియస్. చాలా స్టడీ చేయాల్సి ఉంటుంది. అండ్ కంపెనీస్ ఇచ్చే ప్రతిఫలాలు కూడా అందుకుంటారు వాళ్ళు. డివిడెండ్స్ అని, స్ప్లిట్స్ అని, బోనస్లు అని, ఇవన్నీ ఎంజాయ్ చేస్తారు. దెర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ కంపెనీస్ ఇన్ ఇండియా విచ్ ఆర్ వాట్ యు కాల్ 1000 times పెరిగినాయి, 2000 times పెరిగిన కంపెనీస్ ఉన్నాయి. మన ఫార్మా కంపెనీ సిప్లా కానివ్వండి, దివి ల్యాబ్స్, మన హైదరాబాద్ కంపెనీ దివి ల్యాబ్స్ కానివ్వండి, సిప్లా కానివ్వండి, దిస్ కంపెనీస్ హావ్ అవుట్ పర్ఫార్మ్డ్ బియాండ్ ది ఇమాజినేషన్ ఆఫ్ ఎనీబడి. బంగారంకు 100 రేట్లు ఇచ్చిన కంపెనీస్ ఉన్నాయి. గోల్డ్ ఈజ్ నథింగ్. స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్తో కంపేర్ చేస్తే గోల్డ్ ఈజ్ జస్ట్ నథింగ్. గోల్డ్ మన పోర్ట్ఫోలియోలో ఉండాలి కాబట్టి ఉండాలి, అంతే తప్పిస్తే అదర్వైజ్ వెన్ యూ స్టార్ట్ కంపేరింగ్ విత్ స్టాక్ మార్కెట్ రిటర్న్స్, గోల్డ్ ఈజ్ నోవే నియర్. సో దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ టాప్ క్లాస్ కంపెనీస్ ఇన్ దిస్ కంట్రీ. కొంతమంది చాలామంది తెలియకపోవచ్చు. ఈ మధ్యకాలంలో కొన్ని కోఫోర్జ్ లాంటివి, టాటా ఎల్ఎక్సీ లాంటివి కొన్ని పేర్లు ఉన్నాయి. దెర్ ఆర్ సమ్ ఫ్యూ నేమ్స్ విచ్ ఆర్ అవుట్ స్టాండింగ్. దెర్ ఇస్ అ కంపెనీ బై నేమ్, మనము జూబ్లియంట్ ఇండస్ట్రీస్ అనే కంపెనీ ఉంది. అది మనకి జాకీ యాక్సెసరీస్ తయారు చేస్తుంది.
ఆ పేటెంట్ కింద. అది మీకు అది ఎన్నిసార్లు రిటర్న్ ఇచ్చిందో ఎవరికి తెలియదు. ఓకే, ద వే ఇట్ హాస్ పర్ఫార్మ్డ్ ఇట్ ఈస్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్. దెర్ ఇస్ అ కంపెనీ బై నేమ్ అవంతి ఫుడ్స్, విజయవాడది, మనకు ఈ ఫీడ్ తయారు చేసే కంపెనీ. 100-120 టైమ్స్ పెరుగు ఉంటుంది అది. బెస్ట్ ఎగ్జాంపుల్ పతాంజలి. దెర్ ఇస్ అ కంపెనీ, అంతకుముందు వాళ్ళు రుచి సోయా అని చెప్పి విజయవాడ దగ్గర ఉన్న కంపెనీ టేక్ ఓవర్ చేశారు. దెన్ ఇట్ ఈస్ అవుట్ స్టాండింగ్. ఓకే, మన ఫార్మా కంపెనీస్ ఉన్నాయి. జస్ట్ రీసెంట్ అజంతా ఫార్మా అని, అరబిందో ఫార్మా అని, అబౌట్ ఇండియా అని చెప్పి ఇలాంటి మీరు చూసుకుంటూ పోతే అసలు ప్రతి ఫార్మా కంపెనీ లాస్ట్ 10 years 15 yearsలో అవుట్ స్టాండింగ్ కంపెనీస్, ఇవన్నీ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ చేసాయి. మారుతి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆటోమొబైల్ ఇండస్ట్రీలో. ఓకే, టీవీఎస్ మోటార్స్, బజాజ్ ఆటో. Okay, there are plenty of companies in this country which have given 100, 200, 300, 500, 1000%, 1000 times of return. Eicher Motors, Royal Enfield లాంటివి. ఈ మధ్య కాలంలో ఎస్కాట్స్, ఇప్పుడు ఎస్కాట్స్ కుబోటా అయింది. అది ఆల్మోస్ట్ ఆల్ మీకు ఇట్ హాస్ గివెన్ అరౌండ్ 20-25 times in last 10 years. గత 10 సంవత్సరాలు మీకు అది ఐ థింక్ అరౌండ్ 20 times రిటర్న్ ఇచ్చి ఉంటుంది. 1,20,000 అయింది. ఏ గోల్డ్ ఇస్తుందండి అది లాస్ట్ 10 yearsలో ఈ స్థాయి రిటర్న్? So there are plenty of companies which are there. Now the people need to understand, do a due diligence study. వాటిని కంపెనీస్ని అర్థం చేసుకోవాలి, బిజినెస్ మోడల్ని అర్థం చేసుకోవాలి, ఆ బిజినెస్ ఎలా ఫంక్షన్ అవుతుంది, దాని భవిష్యత్తు ఎలా ఉంటుంది. ఇది ఎవరు చెప్పరు మీకు. రిపోర్ట్స్ ఇచ్చేవాళ్ళు కూడా ఎవరైతే ఉంటారో దే గివ్ ద రిపోర్ట్ అప్ టు దేర్ డిస్క్రిప్షన్. వాళ్ళ ఇంటెలిజెన్స్ బట్టే ఇస్తారు తప్పిస్తే దెర్ ఆర్ సమ్ స్మాల్ ఇన్వెస్టర్స్ హూ ఆర్ ఎక్స్ట్రా స్మార్ట్ దెన్ ద రీసెర్చ్ టీమ్స్. మిగతా ఈ మీకు ఫండ్ హౌసెస్లో ఉన్న రీసెర్చ్ టీమ్ కన్నా కూడా కొంతమంది సాధారణంగా కనపడే వాళ్ళు అద్భుతంగా రీసెర్చ్ చేస్తారు. సో రీసెర్చ్ ఈస్ ద గ్రేటెస్ట్ యాక్టివిటీ ఆఫ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్. వాళ్ళు అందులో ఇన్వాల్వ్ అయ్యే ఒకవేళ మంచి రీసెర్చ్ చేసుకొని మీరు ఆ కంపెనీస్ అర్థం చేసుకుని బిజినెస్ మోడల్ అర్థం చేసుకుంటే దోస్ విల్ బి అవుట్ స్టాండింగ్. మన హైదరాబాద్ కంపెనీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. దిస్ అ కంపెనీ బై నేమ్ వాట్ యు కాల్ ఎలక్ట్రా అనేది ఉంది, ఎలక్ట్రా గ్రీన్, అంటే విచ్ మ్యానుఫ్యాక్చర్స్ ఎలక్ట్రిక్ బస్సెస్. ఈ కరోనా టైంలో అసలు పెనీ స్టాక్ అది 160-170 రూపాయలు 100 రూపాయలు ఉండేది. ఈ రోజు అది ఆల్మోస్ట్ మీకు 20 times పెరిగింది లాస్ట్ 4 yearsలో. సో ఇలాంటి కంపెనీస్ పిక్ చేసుకునే దాని మీద ఆధారపడి ఉంటుంది. పవర్ సెక్టార్స్ ఉన్నాయి, పవర్ ఎక్విప్మెంట్ సెక్టార్స్ ఉన్నాయి. ఓకే, దేర్ వాట్ యు కాల్ యూ హ్యావ్ ఆటోమొబైల్లో ఆటో ఎక్విప్మెంట్స్ యాన్సిలరీ సెక్టార్స్ ఉన్నాయి. రెన్యూవబుల్ ఎనర్జీ ఉంది, సోలార్ ఎనర్జీ ఉంది. ఓకే, ఫార్మా ఓటీసీ కాకుండా ఫార్ములేషన్ కంపెనీస్ ఉన్నాయి. మన హైదరాబాద్ కంపెనీ గ్రాన్యూల్స్ ఇండియా లాంటివి ఉన్నాయి. ఐటీ రిలేటెడ్ ఉంది. ఇప్పుడు మనకు లేటెస్ట్గా వీఆర్ టాకింగ్ అబౌట్, మీరు 2 రోజుల నుంచి మాట్లాడుకుంటాం డిఫెన్స్ గురించి. సో డిఫెన్స్ ఇండస్ట్రీ ఉంది. డిఫెన్స్లో డ్రోన్ మ్యానుఫ్యాక్చర్స్ ఉన్నాయి. దెర్ ఇస్ అ కంపెనీ వేర్ డిక్సన్ టెక్నాలజీస్ హు డస్ ది ఇంటెలిజెన్స్ పార్ట్ ఆఫ్ డ్రోన్ టెక్నాలజీ. అవుట్ స్టాండింగ్ రిజల్ట్స్ ఇచ్చిన కంపెనీస్. సో ఇన్ని రకాలు ఉన్నాయండి. సో మీరంతా దాన్ని అవేర్నెస్ తెచ్చుకోమంటున్నారు, ఎడ్యుకేట్ అవ్వమంటున్నారు, రీసెర్చ్ చేయండి అంటున్నారు, అనాలిసిస్ చేయాలి అంటున్నారు. యాజ్ ఎ బిగినర్ అసలు జస్ట్ బేబీ స్టెప్స్ వేయాలి. వెరీ ఫస్ట్ టైం నేను ఒక స్టాక్ కొనుక్కోవాలి. ఇన్ని రకాల సెక్టార్స్ ఉన్నాయి, ఇన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి, దేంట్లోకి వెళ్ళాలి, దేంట్లో వెళ్తే ఏమవుతుంది, ఎంత తీసుకోవాలి, ఎంత అమ్మేయాలి, ఇలాంటివి అసలు ఏమీ తెలియదు కదా. తెలియని వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అసలు నేను ఇందాకనే అనుకున్నట్టు మీకు నిఫ్టీ 50 అనేది ఉంది ఫర్ ఎగ్జాంపుల్. నిఫ్టీ 50లో ఉన్న కంపెనీస్ ఏవైతే ఉన్నాయో మంచి కంపెనీస్ అవన్నీ కూడా, అందులోనే మీరు యాజ్ అ బిగినర్ మీరు నిఫ్టీ 50లోకి వెళ్ళండి. ఓకే, డోంట్ యూజ్ ఎనీ ఎక్స్ట్రా బ్రెయిన్ టు అండర్స్టాండ్. మీకు మార్కెట్స్, క్యాపిటల్ మార్కెట్స్ అర్థమయ్యే వరకు నిఫ్టీ 50 పట్టుకోండి మీరు జలగలాగా. అందులో ఏ కంపెనీ చూస్ చేసుకున్నా సరే అందులో ఒక 1 year 2 years ఎస్ఐపి చేసుకుంటూ వెళ్ళండి. పడ్డ ప్రతిసారి మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళడం అనేది ప్రధాన లక్షణం. తెలివైన వాడు చేయాల్సిన పని. ఎందుకంటే యూఆర్ ఇన్వెస్టర్, నాట్ ఏ ట్రేడర్. ట్రేడర్కి ఏదో చెప్తాడు, ఈ ట్రేడింగ్ చేయండి, ఆ ట్రేడింగ్ చేయండి అని చెప్పి. అలా కాకుండా మీకు సొంతంగా మీరు చేసుకోవాలనుకుంటే యూ గో అండ్ బై ది వాట్ యు కాల్ ది నిఫ్టీ 50 స్టాక్స్. అందులో నిఫ్టీ 50 స్టాక్స్లో ఏదన్నా కొనండి మీరు. పడ్డప్పుడల్లా దాన్ని ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఎస్ఐపి చేయండి. దట్ ఇట్ విల్ గివ్ యూ బెస్ట్ రిటర్న్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్యాంక్ ఎఫ్డీలు వాటికన్నా బంగారం కన్నా కూడా మంచి రిటర్న్స్ వస్తాయి అవి. నిఫ్టీ 50 స్టాక్స్ అన్నీ కూడా లాస్ట్ 10 years ట్రాక్ రికార్డ్ చూసుకుంటే దే వాజ్ అ బీటన్ బారింగ్ 4-5 కంపెనీస్, బట్ దే హావ్ బీటన్ ది గోల్డ్. మీరు మాట్లాడిన ఇందాక మీరు చెప్పిన డిఫెన్స్, ఇండియన్ డిఫెన్స్ సెక్టర్స్ అసలు మైండ్ తిరిగిపోతాయి డిఫెన్స్ సెక్టర్స్ రిటర్న్స్ చూస్తే. మీరు వాటి గ్రాఫ్ లాస్ట్ 10 years గ్రాఫ్లు చూస్తే మైండ్ పాడైపోతుంది. ఇలా వర్టికల్ రైజ్లు అనమాట అవన్నీ కూడా. లాస్ట్ 10 years 15 years 20 అట్లీస్ట్ యూ టేక్ లాస్ట్ 10 years గ్రాఫ్స్. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ కావనండి, లేకపోతే
యూ టేక్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ భారత్ ఎలక్ట్రికల్ కానివ్వండి, బిఎంఎల్ కానివ్వండి, కొన్ని కంపెనీస్ ఉన్నాయి. దెర్ ఆర్ సర్టన్ కంపెనీస్ విచ్ ఆర్ వెరీ ప్రామినెంట్, వెరీ స్ట్రాంగ్. వాటి గ్రాఫ్ చూడండి, లాస్ట్ 10 years గ్రాఫ్ చూడండి, ఇట్లా వర్టికల్గా ఉంటుంది. మీకు ఇట్లా ఫ్లైట్ F-35 టేక్ ఆఫ్ అన్నట్టు ఉంటాయి అవన్నీ కూడా, ఇట్లా వర్టికల్ టేక్ ఆఫ్ అనమాట అవి. సో దోస్ ఆర్ అవుట్ స్టాండింగ్ కంపెనీస్. సో అలాంటి కంపెనీస్ చాలా ఉన్నాయి దేశంలో. ఐడెంటిఫై చేయడం అనేది ఇంటెలిజెన్స్. సో మనకు ఐడెంటిఫై చేయడం రానప్పుడు గో అండ్ ఫైండ్ అవుట్, పికప్ ది Nifty 50. ఇంకోటి ఏంటంటే అండి, రీసెర్చ్ హ్యాపెన్ టు బి అన్ హ్యాబిట్. రీసెర్చ్ ఈజ్ నాట్ ఏ చైల్డ్ ప్లే. రీసెర్చ్ చేయడం అనేది ఒక హ్యాబిట్, ఒక హ్యాబిచువల్ హ్యాబిట్ అయి ఉండాలి. వన్ నీడ్ టు ఎంజాయ్ ది వాట్ యూ కాల్ ది ఎసెన్స్ ఆఫ్ రీసెర్చ్. రీసెర్చ్ ఇప్పుడు మనము ఎకనామిక్స్లో 2 రకాల, మనకు హోలిస్టిక్ ఎకనామిక్స్ ఉంటుంది, బేసిక్ ఎకనామిక్స్. బేసిక్ ఎకనామిక్స్ ఈజ్ డిఫరెంట్, అది ఆడమ్ స్మిత్ ఎకనామిక్స్, కార్ల్ మార్క్స్ ఎకనామిక్స్. ది సెకండ్ ఎకనామిక్స్ హ్యాపెన్ టు బి అప్లైడ్ ఎకనామిక్స్. అప్లైడ్ ఎకనామిక్స్ అంటే మన డే టు డే యాక్టివిటీస్లో మన నిర్మలా సీతారామన్ గారు, మన FM గారు ప్రవేశపెట్టే బడ్జెట్ అంతా కూడా అప్లైడ్ ఎకనామిక్స్. మేము చదువుకుంది, మేము చేసినంత కూడా we have got the background of applied economics. సో అప్లైడ్ ఎకనామిక్స్లో ఏంటంటే వాట్ విల్ హ్యాపెన్ ఈజ్, మీరు దాని మీద ఇంట్రెస్ట్ ఏర్పరచుకున్నారనుకోండి, అందులో మళ్ళీ సబ్ డివిజన్స్ ఉంటాయి, మైక్రో అండ్ మ్యాక్రో. ఈ రెండింటిని మీరు ఇంట్రెస్ట్ ఏర్పరచుకొని ఒక అకాడమిక్ ఇంట్రెస్ట్ నుంచి ఒక అభిరుచిగా, ఒక హాబీగా చేసుకున్నారనుకోండి, ఎకనామిక్స్ హ్యావ్ టు బి అన్ యువర్ హాబీ. ఐ కీప్ సేయింగ్ దిస్, ఎకనామిక్స్ సపోజ్ టు బికమ్ యువర్ హాబీ లైఫ్లో. పెయింటింగ్, ఆర్ట్, ఫైన్ ఆర్ట్స్, మూవీ చూడడం, బిగ్ బాస్ చూడడము, బట్టలు వేసుకోవడము, మనము సినిమాలకు వెళ్ళడం, ఎలాంటి హాబీనో ఎకనామిక్స్ కూడా అలా హాబీ కావాలి. కుకింగ్ లాగా ఒక హాబీ కావాలి, షాపింగ్లో ఒక హాబీ కావాలి. వెన్ ఎకనామిక్స్ బికమ్ యువర్ హాబీ, when it becomes your preoccupation, when you start loving the aspects of economics, I'm telling you madam, your life will become magic. మీకు ఆ జిజ్ఞాసను పెంచుకుంటే, ఆర్థిక శాస్త్రం పట్ల జిజ్ఞాసను పెంచుకొని కంపెనీస్ని అర్థం చేసుకోవడం, బిజినెస్ మోడల్ అర్థం చేసుకొని మొదలు పెడితే మీరు అద్భుతాలు చేయగలుగుతారు జీవితంలో. ఇప్పుడు మీకు గుజరాతీ మార్వాడీస్ ఉన్నారు, ట్రేడర్స్ ఉన్నారు, ఓకే. ఈ ఫ్రెటర్నిటీ ఎవరైతే ఉన్నారో, ఈ సోదరులు ఎవరైతే ఉన్నారో, వీళ్ళు ఎందుకు అంత అద్భుతంగా రాణిస్తారు జీవితంలో అంటే, వాళ్ళు పెద్దగా కాలేజ్కి వెళ్ళరు. వాళ్ళు మనలాగా ఈ చదువు పట్ల ఇంట్రెస్ట్ ఉండదు, అంటే అకాడమిక్స్ పట్ల ఇంట్రెస్ట్ ఉండదు. ఓన్లీ బిజినెస్, ఫ్యామిలీ బిజినెస్, దట్ ఈస్ అప్లైడ్ ఎకనామిక్స్. దట్ ఈస్ కాల్డ్ అప్లైడ్ ఎకనామిక్స్. వాళ్ళు దూరదృష్టి, ఈ వ్యాపారం రన్ అవుతుందో రన్ కాదా. హిందుస్థాన్ లివర్ అనే కంపెనీ ఎందుకు గత 5-6 సంవత్సరాల నుంచి పర్ఫామ్ చేయట్లేదు మార్కెట్లో? వై హిందుస్థాన్ లివర్ కంపెనీ ఈజ్ నాట్ పర్ఫార్మింగ్ ఫర్ లాస్ట్ 5-6 years? ఇది ప్రశ్న మనం అడుక్కుందాము. దానికి చాలామంది అంటారు కంపెనీ ఇలా ఉంది, కంపెనీ ఇలా ఉందని. బట్ హిందుస్థాన్ లివర్ కంపెనీ తాలూకు వస్తువులకు కాంపిటీషన్ మార్కెట్లో కొన్ని 100 కంపెనీస్ వచ్చాయి. దర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ కంపెనీస్ విచ్ హావ్ బికమ్ కాంపిటీషన్ ఫర్ ఆల్ ది ప్రొడక్ట్ లైన్ ఆఫ్ హిందుస్థాన్ లివర్. సో డెఫినెట్గా వాళ్ళ మార్కెట్ షేర్ తగ్గుకుంటూ పోతుంటే మిగతా వాళ్ళ మార్కెట్ షేర్ పెరుగుకుంటూ పోతుంది. ఏషియన్ పెయింట్స్ లాంటి కంపెనీస్ ఎందుకు అంత పర్ఫామ్ చేయట్లేదు? దిస్ ఇస్ అ క్వశ్చన్, ఇది ఫండమెంటల్ క్వశ్చన్. యూ హ్యావ్ లాట్ ఆఫ్ అన్ఆర్గనైజ్ సెక్టర్ బికమింగ్ ఆర్గనైజ్ సెక్టర్, అండ్ దే స్టార్టెడ్ గివింగ్ ఏ టఫ్ ఫైట్ టు ది ఆర్గనైజ్డ్ కంపెనీస్. ఇందాక అనుకున్నాం నిఫ్టీలోంచి ఎందుకు వెళ్ళిపోతాయి అన్నప్పుడు, ఎందుకనంటే ఆ పోటీ నిలదొక్కుని నిలబడగలగాలి. ఓకే, ఒకప్పుడు మనకు టైల్స్ కంపెనీస్ 4-5 ఉండేవి, నెట్కో అని, కజారి అని, అది ఇది అని ఉండేవి, 4-5 కంపెనీస్ ఉండేవి. ఈరోజు మీకు 1000 బ్రాండ్స్ ఉన్నాయి అందులో. యూ హ్యావ్ 1000 బ్రాండ్స్ ఇఫ్ యూ గో అండ్ సీ దెమ్. సో చివరికి డయాగ్నోస్టిక్ కంపెనీస్ కూడా మీకు లిస్టెడ్ ఎంటిటీస్ కింద అయిపోయాయి. డాక్టర్ పాత్ ల్యాబ్స్ అనే ఢిల్లీ బేస్డ్ కంపెనీ ఉంది, వాళ్ళు కూడా లిస్టెడ్ ఎంటిటీ అయ్యారు. అంటే మన డయాగ్నోస్టిక్ కంపెనీస్ కూడా ఫైనల్లీ హెస్ బికమ్ ది లిస్టెడ్ ఎంటిటీ. అంటే ఎవ్రీథింగ్ హెస్ బికమ్ ఆర్గనైజ్ ఇన్ దిస్ కంట్రీ ఆర్ అక్రాస్ ది వరల్డ్. మన దేశం ఇంకా ఎక్కువ ఆర్గనైజ్ అవుతున్నాం మనం. ప్రపంచం అంతా ఆర్గనైజ్ అయింది, బట్ వాళ్ళకన్నా అడ్వాన్స్గా మనం ఆర్గనైజ్ అవుతున్నాం. అంటే మనము మన అభివృద్ధికి మన రోడ్లు లేకపోతే మన లైఫ్ స్టైల్, మన హోటల్స్ సూచిక కాదండి. పీపుల్ థింక్ దట్ మన స్ట్రీట్ ఫుడ్ ఎక్కువ తింటున్నాం కాబట్టి డెవలప్మెంట్ అనేది అనుకుంటాం మనం. దాన్ని మనం డెవలప్మెంట్ అనుకుంటాం. డెవలప్మెంట్ అని అంటే అమెరికాలో బాగా రోడ్లు ఉండి మంచి గ్రీనరీ ఉండి డెవలప్మెంట్ కాదు. డెవలప్మెంట్ ఈజ్ ఆల్ అబౌట్ హౌ యూ ఆర్గనైజ్ యువర్ సెల్ఫ్. సో మనం ఆర్గనైజ్ అవుతున్న తీరు ఒక పెద్ద కేస్ స్టడీ. అంత ఈజీగా అర్థం కాము మనం. వీఆర్ వెరీ స్ట్రాంగ్. ఒక యుద్ధం జరిగింది మొన్న, నిన్నగాక మనం ఆపేసాం. పీపుల్ ఆర్ ఫర్గటన్. మనం ఒక ఓవర్ నైట్ వెళ్ళి దాడులు చేసేసి సైలెంట్గా అయిపోయాం, మనం మర్చిపోయాం, మళ్ళీ ఎప్పటిలా టీవీలు చూసుకుంటూ కూర్చున్నాము. దట్ హ్యాస్ నాట్ ఈవెన్ పించ్డ్ us. కానీ ఒక దేశాన్ని, ఏ దేశాంతో మనం ప్రతిదాడి చేసామో, వెన్ ద కంట్రీ విచ్ వీ హ్యావ్ రిటాలియేటెడ్, దే హ్యావ్ కొలాప్స్డ్. వాళ్ళు ఫినిష్ అయిపోయారు. వాళ్ళు ఇప్పట్లో కోలుకోలేరు. ఇంకో దశాబ్ద కాలం పాటు పాకిస్తాన్ దేశం మళ్ళీ కోలుకోదు. అంటే మనం ఇచ్చిన ఒక జట్కా, చిన్న ఓవర్ నైట్ జట్కాకు, బట్ మనం మర్చిపోయాం దాన్ని. జస్ట్ 3-4 days బ్యాకే జరిగింది అది. వీ హ్యావ్ ఫర్గటన్ దట్. అంటే దట్ స్ట్రాంగ్ వీఆర్. సో వీఆర్ ఆర్గనైజింగ్ ఎవ్రీ సెక్టర్.
ఇందాక మనం అనుకున్న ఈవెన్ ల్యాబొరేటరీస్ ఏవైతే ఉన్నాయో, మన బ్లడ్ శాంపిల్స్ తీసుకున్న ల్యాబొరేటరీస్ కూడా లిస్టెడ్ ఎంటిటీస్ కింద మారిపోతున్నాయి. ఓకే, మన స్విగ్గీ, జొమాటో లాంటి కంపెనీస్ ఆల్సో బికమ్ లిస్టెడ్ కంపెనీస్. ఫర్ దట్ మ్యాటర్ జొమాటో ఇస్ వాట్ యు కాల్ ఇట్స్ నిఫ్టీ 50 కంపెనీ. 2 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ ఉంది. రేపు పొద్దున ఓయో హోటల్స్ మార్కెట్ వస్తారు, దే ఆర్ ఆల్సో కమింగ్ ఇన్ టు ద మార్కెట్. ఈవెన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, ఈవెన్ చదువు ఫిజిక్స్ వాళ్ళ, బైజూస్ ఇలాంటి కంపెనీస్ ఆల్సో నౌ వాంటెడ్ టు కమ్ ఇన్ టు ద మార్కెట్. ట్రావెల్ టికెటింగ్ కంపెనీస్, ఎక్సిగో ఇలాంటి, మేక్ మై ట్రిప్ ఇలాంటివి, ఇవన్నీ దేర్ ఆల్ హ్యాపెన్ టు బి నో పార్ట్ ఆఫ్ లిస్టెడ్ మార్కెట్. సో ద క్వశ్చన్ ఈజ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ గెటింగ్ ఆర్గనైజ్డ్. మనము రోడ్ పక్కన పానీపూరి తింటున్నామంటే మనం పేద దేశం కాదు, వీఆర్ అది మన జీవన విధానం. మన ఇండియాలో 12 ట్రాక్ రోడ్స్, మన గల్లీలో 12 ట్రాక్ రోడ్స్ ఉన్నా సరే మనం అట్లే ఉంటాం. సో దట్స్ అది మన సంస్కృతి అది. సో దట్స్ నాట్ ఇండికేషన్ ఆఫ్ అవర్ ఎకనామిక్ డెవలప్మెంట్. మన ఎకనామిక్ ఇండెక్స్ ఇస్ డిఫరెంట్. సో హ్యాపీనెస్ ఇండెక్స్ అని ఉంటుంది ప్రపంచంలో, అదొక పెద్ద బోగస్ ఇండెక్స్ లేండి, అదొక పెద్ద బోగస్ ఇండెక్స్ అది. సో అలాంటివి మన సూచికలు కాదు. మన సూచిక ఏంటంటే వాట్ ఈస్ ద బ్యాలెన్స్ షీట్, వాట్ ఈస్ ఇండియా ఆల్ అబౌట్. ఇండియా ఈజ్ ఆల్ అబౌట్ $650 billion ఆఫ్ cash reserves. What is a company all about? Company is all about what kind of debt you have and what kind of balance you have, what kind of debt reserves you have. సో ఇవన్నీ స్టడీ చేయడం అనేది ఈ మైక్రో ఎకనామిక్స్లో అంతర్భాగాలు. అండ్ పీపుల్ నీడ్ టు లవ్ దట్. ఎప్పుడైతే మనం ఆ చదువు పట్ల జిజ్ఞాసను పెంచుకొని మనం శోధించడం మొదలు పెడతామో, ఇంకా మీరు వేరేదైన పట్ల దేన్ని చూడరు, మీకు ప్రపంచం మొత్తం అర్థమైపోతుంది. పీపుల్ నీడ్ టు లవ్ దట్ అంటే ఫస్ట్ దే హ్యావ్ టు లెర్న్. అయితే మీరు ఇప్పుడు ఒక గుజరాతీల గురించి ఎగ్జాంపుల్ చెప్పారు. వాళ్ళందరికీ ఫ్యామిలీ ఓన్డ్ బిజినెస్ అనేది ఉంటుంది. మనకు స్టాక్స్ మాట్లాడుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే బిజినెస్ పీపులో, లేకుంటే వాళ్ళకి ఇండస్ట్రీస్ ఉన్నాయో అనుకునే వాళ్ళే స్టాక్ మార్కెట్స్ గురించి మాట్లాడుకుంటారు. మిగతా వాళ్ళందరికీ అదొక ఏలియన్ సబ్జెక్ట్ లాగా మాత్రమే అయిపోయింది కదా. ఇంత ఈజీగా మాట్లాడుకుని ఎందులో ఇన్వెస్ట్ చేయాలి, లేకుంటే ఈరోజు ఇది పడిపోయిందా, లేకుంటే ఇది పెరిగిందా, ఇదైతే బాగుంటుంది అని మాట్లాడుకునే వాళ్ళు చాలా. మీకు డబ్బు కావాలా వద్దా? ఎగ్జాక్ట్లీ. మీకు డబ్బు కావాలి అనే తృష్ణ మీకుంటే, ఇఫ్ యూ వాంట్ టు మేక్ మనీ యూ విల్ ఫైండ్ ఏ వే. గుజరాతీస్, మార్వాడీస్, లేకపోతే మిగతా వర్గాలు ఏవైతే ఉన్నాయో, దే ఆర్ వెరీ క్లియర్ దట్ దే వాంట్ మనీ. ఐఎమ్ వెరీ క్లియర్ దట్ ఐ వాంట్ మనీ. నేను ఉద్యోగం మానేసి రియల్ ఎస్టేట్ రావడం కారణం డబ్బులు కావాలి. సో నా ఉద్యోగాల్లో వాడు ఇచ్చే జీతానికి సరిపో, నాకు సంతోషంగా లేదు, నాకు ఆ జాబ్ పట్ల ఇంట్రెస్ట్ పోయింది. 16 సంవత్సరాలు పని చేసి ఆ జీతానికి ఐ స్టార్టెడ్ డిస్లైకింగ్ మై జాబ్ బికాస్ ఐఎమ్ నాట్ పేడ్ వెల్. I decided నేను ఎంటర్ప్రీనియర్ థింగ్ ఇంతకన్నా ఎక్కువ సంపాదిస్తాను, అండ్ దెన్ ఐ స్టార్టెడ్ మేకింగ్ మోర్ మనీ వెన్ ఐ బికమ్ ఎన్ ఎంటర్ప్రీనియర్. సో సిమిలర్లీ ఏంటంటే మీకు డబ్బు కావాలా వద్దా, ఫస్ట్ బేసిక్ క్వశ్చన్ అది కావాలి. మీకు డబ్బు కావాలనుకున్నప్పుడు మీరు నేర్చుకోవాలి. యూ హ్యావ్ టు బికమ్ ఎన్ ఎంటర్ప్రీనియర్. ఇట్ డజంట్ మీన్ దట్ యూ నీడ్ టు లూజ్ యువర్ జాబ్ ఆర్ లీవ్ యువర్ జాబ్ అండ్ గెట్ ఇన్ టు సమ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ. ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్ అ పొజిషన్ టు లీవ్ యువర్ జాబ్, ఆ రిస్క్ చేయడం ఇంట్రెస్ట్ అయినప్పుడు చదువుకునే రిస్క్ చేయండి. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. హౌ యూ ఫోర్కాస్ట్ ద ఫ్యూచర్. మనం ఇందా మనం FMCG అనుకున్నాం. ఓకే, వాట్ ఈజ్ FMCG? ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్. అంటే నిత్యావసర వస్తువులు ఏవైతే ఉంటాయో అవన్నీ FMCG. బ్రష్, టూత్ బ్రష్ అన్నీ కూడా FMCG వస్తువులు. మీ చేతిలో ఫోన్ ఉంది, యూ హ్యావ్ ఎ ఫోన్, టెలికామ్. ఇప్పుడు నాకు చెప్పండి, మీరు ఒక గంట తర్వాత మీకు టీ ప్రియారిటీ ఉంటుందా, 10 నిమిషాల తర్వాత ఫోన్ ప్రియారిటీ ఉంటుందా? ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత. ఎగ్జాక్ట్లీ, అవును. వాట్ ఈస్ యర్ ప్రియారిటీ? యువర్ ఫోన్ ఈజ్ ఎ ప్రియారిటీ. ఈ ప్రోగ్రామ్ అయిపోయిన నెక్స్ట్ మినిట్ మీరు నేను ఇద్దరం కలిసి మన మొబైల్స్ని సైలెంట్ మోడ్ నుంచి రెగ్యులర్ మోడ్లో తీసుకొచ్చేస్తాం. మన టీ కాఫీ ప్రియారిటీ కాదు, మన ప్రియారిటీ ఇస్ ఫోన్, మన కమ్యూనికేషన్. FMCGలో ఇప్పుడు ఎట్ దిస్ పాయింట్ ఇన్ టైమ్ విచ్ ఈస్ ద ఫాస్టెస్ట్ మూవింగ్ సర్వీసెస్? కమ్యూనికేషన్. FMCG మనం అనుకున్న FMCG అవుతుందో, కమ్యూనికేషన్ ఈజ్ ఆల్సో FMCG. సో మనకు నిత్యావసర మన శ్వాస తర్వాత, మన ప్రాణం తర్వాత మనం ఎక్కువ విలువనిచ్చేది, ఎక్కువ వాల్యూ ఇచ్చేది ఆర్ కమ్యూనికేషన్, ఆర్ ఫోన్. ఇట్ ఈస్ నాట్ యువర్ పేరెంట్, ఇట్ ఈస్ నాట్ యువర్ చిల్డ్రన్, ఇట్ ఈస్ నాట్ యువర్ వైఫ్, ఇట్ ఈస్ నాట్ యువర్ హస్బెండ్, ఇట్ ఈస్ నాట్ అదర్ ప్రియారిటీ. వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ యూ ఈస్ యువర్ కమ్యూనికేషన్, ఫోన్. సో టెలిఫోన్, మొబైల్ కమ్యూనికేషన్ అవుతుందో ఎట్ దిస్ పాయింట్ ఇన్ టైమ్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ ది FMCG కంపెనీస్. నిత్యావసర వస్తువులు అత్యంత ముఖ్యమైన వస్తువు, జీవితంలో విడదీయరని భాగం అవుతుందో కమ్యూనికేషన్. టీవీ లేకపోయినా ప్రాబ్లం లేదు మనకు, ఇంకో మనిషి లేకపోయినా ప్రాబ్లం లేదు మాట్లాడడానికి. ఎడారిలో పడేస్తే మన ఫోన్ ఉండాలి చేతుల్లో. ఫోన్ ఉంటే చాలు, వీ విల్ సర్వైవ్. ఐ కరెక్ట్? సో నౌ ఎట్ దిస్ పాయింట్ ఇన్ టైమ్ అత్యంత ముఖ్యమైన నిత్యావసర వస్తువు అవుతుందో సెల్ ఫోన్. ఇట్స్ నాట్ ఫోన్, ఇట్స్ సర్వీస్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ సిమ్ కార్డ్. సో ఇది భవిష్యత్తులో మొబైల్ ఫోన్ కమ్యూనికేషన్ అనేది
చాలా ఇంపార్టెంట్ అవుతుందని చెప్పి ఎవరు ఊహించలేదు మన దేశంలో. 2007-8 వరకు కూడా ఎవరు ఊహించలేదు. నోబడీ నోస్ వాట్ ఈస్ వాట్సాప్, నోబడీ నోస్ వాట్ ఈస్ యూట్యూబ్, నోబడీ నోస్ వాట్ ఈస్ ఇన్స్టాగ్రామ్, నోబడీ నోస్ వాట్ ఈస్ ట్విట్టర్. 2007-8 టైంలో అన్నదమ్ములు ఎవరెత్తున్నారో ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ గొడవ పెట్టుకొని ఆస్తి పంపకాలు జరిగినప్పుడు అనిల్ అంబానీ నాకు రిలయన్స్ కమ్యూనికేషన్ కావాలని పట్టుబట్టాడు. సో రిలయన్స్ కమ్యూనికేషన్ ఇచ్చేసాడు, అన్న తీసుకో పండుగ చేసుకోపో అని చెప్పేసి. ఆయన రిలయన్స్ కమ్యూనికేషన్ తీసుకున్నాడు. కానీ భవిష్యత్తులో పరిణామాలు ఎలా ఉంటాయని ఊహించలేకపోయాడు. ట్రూ. బికాస్ టెలికమ్యూనికేషన్ ఎలా మారుతుందని ఊహించలేకపోయాడు. అది తీసుకున్నాడు, రిలయన్స్ వెబ్ వరల్డ్ అని పెట్టాడు. ప్రపంచం మారింది. టక్కున ఫోన్ కాల్ అందరు వచ్చేసారు, డబ్బులు పెట్టారు. ఆయన కూడా ఎక్కడ పడతారు షోరూమ్లు ఓపెన్ చేశాడు. కొన్ని కోట్ల రూపాయలు కుమ్మరించారు వాళ్ళు. అన్ని రిలయన్స్ వెబ్ వరల్డ్ అని పెట్టారు. అది ఆయన పెట్టిన సంవత్సరానికి ఆయన దరిద్రానికి ఏం జరిగింది, మీకు వీడియో కాన్ఫరెన్సింగ్ ఫోన్లో మొదలైంది, వెబ్ వరల్డ్ మూతపడ్డాయి. అండ్ దట్ ఈస్ ద ఫస్ట్ కొలాప్స్ ఆఫ్ రిలయన్స్ వెబ్ వరల్డ్. రిలయన్స్ సంస్థ దెబ్బతినడానికి ఈ టెక్నాలజీ వచ్చి అడుగుపడింది. వాళ్ళు అప్డేట్ కాలేదు, ప్రపంచం అప్డేట్ అయింది. దెన్ దే ఫినిష్డ్. రిలయన్స్ కమ్యూనికేషన్ ఇప్పుడు కనపడుతుందా మీకు? రిలయన్స్ అనిల్ అంబానీ రిలయన్స్ కమ్యూనికేషన్ అడాక్ గ్రూప్ది సంబంధించింది లేదు, ఎక్కడ లేదు. సో భారతీయ ఎయిర్టెల్ అంటే నిలబడ్డారు. దాని తర్వాత 10 ఏళ్ళకి వాళ్ళ అన్న వచ్చాడు మళ్ళీ, జియో అని చెప్పి. ఈ మధ్యకాలంలో మీకు వోడాఫోన్, ఆ ఫోన్, ఈ ఫోన్, వడా, ఇడ్లీ అన్నీ వచ్చి అన్నీ ఎగిరిపోయాయి. ఎయిర్సెల్, గిర్సెల్ పేర్లు మర్చిపోయి ఉంటారు మీరు. వీ డోంట్ ఈవెన్ రిమెంబర్ దోస్ నేమ్స్ ఎట్ దిస్ పాయింట్ ఇన్ టైమ్. బట్ ఫైనల్లీ ఒకరు ఇద్దరు ప్లేయర్స్ ఉన్నారు. దోస్ ఆర్ వెరీ ప్రామినెంట్ ప్లేయర్స్ ఎట్ దిస్ పాయింట్ ఇన్ టైమ్. రీటైల్ ఇండస్ట్రీ ఫర్ ఎగ్జాంపుల్, హ్యాస్ ఎనీబడి థాట్ దట్ ఎవ్రీ మేజర్ బ్రాండ్ విల్ హ్యావ్ ఎ రీటైల్ ఇండస్ట్రీ? రీటైలింగ్ అంత ఇంపార్టెంట్ అవుతుంది, డీమార్ట్ లాంటివి వస్తాయి అని చెప్పి మనం అనుకున్నామా? మనకు తెలిసిన 3 స్పెన్సెస్ కనపడుతున్నాయి ఈ రోజు. మన అంటే బిజినెస్ మోడల్స్ సిమిలర్లీ అనదర్ బిజినెస్ మోడల్ మీకు ఏసీ గదుల్లో, ఏసీ రూముల్లో కూరగాయలు అమ్మడం. పొలిమేరస్ లాంటి వచ్చింది. ఈరోజు పొలిమేరస్ ఉన్నాయా? లేవు. ఆ మోడలే ఫెయిల్ అయిపోయింది. కరోనా టైంలో వచ్చిన మోడల్, అసలు ఆ మోడల్ కంప్లీట్లీ ఫెయిల్డ్. సో బిజినెస్ అవుట్లుక్ను అర్థం చేసుకోవడము ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఆ బిజినెస్ ఎలా రన్ అవుతుంది అని అర్థం చేసుకోవడం ఇంకా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎలక్ట్రిక్ విప్లవం వచ్చింది, ఎలక్ట్రిక్ వెహికల్ విప్లవం వచ్చింది. అన్ని కంపెనీస్ పోటీ పడుతున్నాయి, భారతీయ సంస్థలన్నీ పోటీ పడుతున్నాయి. ఎలక్ట్రిక్ కంపెనీస్ మ్యానుఫ్యాక్చరర్స్ కన్నా కూడా ఎలక్ట్రిక్ కంపెనీ కాంపోనెంట్స్ తయారు చేసేవాడు హీరో. దట్ ఈస్ ది వాట్ యు కాల్ బ్యూటీ ఆఫ్ మైక్రో అండ్ మ్యాక్రో ఎకనామిక్స్. అది అర్థం చేసుకోగలగాలి. టెక్స్టైల్ బంగ్లాదేశ్ ఉంది, బంగ్లాదేశ్తో మనం టెక్స్టైల్ ఇండస్ట్రీని ఆపేసుకున్నాం. వద్దు, మాకు ఇండిజినియస్గా మాకు కావాల్సినంత ఉంది, అసలు మాకు కుదరదు ఆయన, మీరు సెకండ్ జిహాదీ లాగా తయారైపోయారు, పాకిస్తాన్లో మీరు తయారయ్యారు, అసలు మాకు ఎలాంటి వ్యాపార సంబంధాలు అవసరం లేదని చెప్పి వాళ్ళని కట్ చేసాము, మన టెక్స్టైల్గా మనం డిపెండ్ అయిపోయాము. దెన్ సడన్గా దాని ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుంది? ఆదిత్య బిర్లా, ట్రెంట్ ఇలాంటి కంపెనీస్ మీద పడుతుంది ప్రభావం పాజిటివ్గా. సో దిస్ కంపెనీస్ విల్ షైన్. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ if we cut our economic relationship with Bangladesh, which are the industries who are going to get benefited at least for short or medium term. సో ఇది మనం అర్థం చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. సో దీని తాలూకు రీసెర్చ్ అంటే దీని తాలూకు అనలిటిక్స్ మొత్తం కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవడము, దాన్ని అర్థం చేసుకోవడము, దాని మీద టైం స్పెండ్ చేయడము. ఎప్పుడైతే మీరు దాన్ని ఒక జిజ్ఞాస అకాడమిక్ ఇంట్రెస్ట్గా మారిపోతుందో, మీరు నాలెడ్జ్ ఇస్ డివైన్, నాలెడ్జ్ ఇస్ మనీ, నాలెడ్జ్ ఇస్ నథింగ్ బట్ మనీ. నాలెడ్జ్ కింద నాలెడ్జ్ని డబ్బు కింద మార్చుకోవాలి. సో that's a game all about. Yes. సో ఇండస్ట్రీస్ అనేది డీప్ సబ్జెక్ట్ అండి. మళ్ళీ మనం దాని గురించి ఇంకా ఇప్పుడు మనం మాట్లాడింది అంటే అవుట్లుక్ మాత్రమే మాట్లాడాము. ఇంకా డీప్గా వెళ్దాం ఇండస్ట్రీస్ మీద, సెక్టార్స్ అండ్ ఇండస్ట్రీస్ గురించి ఎలాబొరేట్గా మళ్ళీ మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు